కోటగోడ అవలీలగా ప్రాకెను, కపికిశోరుడు లోనికి దుమికెను. శత్రుపతనముగా వామపాదమును ముందుగా మోపెను, ముందుకు సాగెను. ఆణిముత్యముల తోరణాలు గల రమ్యతరమైన రాజవీధుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సువర్ణమయ సౌధరాజముల ధగధగ మెరిసే ఉన్నత గృహముల కళకళలాడే నవ్వుల జల్లుల మంగళకరమౌ నృత్యగీతముల అప్సరసల మరపించు మదవతుల త్రిస్థాయి పలుకు గానమాధురుల వెన్నెలలో లంకాపురి శోభను శోధనగా హరేషుడుగాంచెను. సుందరమైన హేమమందిరము రత్నఖచితమౌ సింహద్వారము పతాకాంకిత ధ్వజాకీర్ణము నవరత్నకాంతి సంకీర్ణము. నృత్యమృదంగ గంభీరనాదితము వీణాగాన వినోద సంకులము. లంకేశ్వరుని దివ్యభవనమది శోధనగా హరేషుడుగాంచెను. అత్తరు పన్నీట జలకములు కాలాగరు సుగంధధూపములు స్వర్ణఛత్రములు వింజామరలు కస్తూరి పునుకు జవాది గంధములు నిత్య పూజలు శివార్చనలు మాస పర్వముల హోమములు. లంకేశ్వరుని దివ్యభవనమది శోధనగా హరేషుడుగాంచెను. యమ కుబేర వరుణ దేవేంద్రాదుల సర్వసంపదల మించినది విశ్వకర్మ తొలుత బ్రహ్మకిచ్చినది. బ్రహ్మవరమున కుబేరుడందినది. రావణుండు కుబేరుని రణమందు ఓడించి లంకను గొని తెచ్చినది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. నేలను తాకక నిలిచియుండునది రావణ భవన మధ్యంబుననున్నది. వాయుపథమున ప్రతిష్ఠితమైనది మనమున దలచిన ప్రీతి పోగలది. దివి నుండి భువికి దిగిన స్వర్గమది సూర్యచంద్రులను ధిక్కరించునది. పుష్పకమను మహావిమానమది మారుతిగాంచెను అచ్చరు వందే. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ నే పలికెద సీతారామ కథ.